రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభాకర్ రావు ఇంట్రాగేషన్ ఇంకెంతకాలం కొనసాగిస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇప్పటికే ఆయన్ను 2 వారాలకు కస్టడీకి అనుమతించామని, ఇక అదనపు విచారణ అవసరం లేదని వ్యాఖ్యానించింది. ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ప్రభాకర్ రావుకు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని ప్రభుత్వం తరపున లాయర్ సిద్ధార్థ్ లూత్రా వాదించారు. ఇక దీంతో ముందస్తు బెయిల్ ఇచ్చినంత మాత్రాన ఆయన్ను పిలవకుండా ఉండలేరు కదా, మీరు పర్సన్ పూర్తయిందా లేదా, ప్రభాకర్ రావును మళ్ళీ జైల్లో పెట్టాలనుకుంటున్నారా అని జస్టిస్ నాగరత్న ప్రశ్నించారు. అయితే ఈ కేసు దర్యాప్తులో న్యాయపరమైన అంశాలు ముడిపడి ఉన్నాయని ప్రభుత్వ వాదనను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం తదుపరి విచారణను మార్చి 10వ తేదీకి వాయిదా వేసింది. ప్రస్తుతం నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది.